బోర్ పాయింట్‌లో జియాలజీ తెలుసుకోవాలంటే మనం ఏదైనా స్కానింగ్ చేయాలన్నమాట. ఆ స్కానింగ్ కోసం వాడేదే వెల్ లాగర్ అంటాం. ఇప్పుడు డీఎంపీఎల్-2 అనే వెల్ లాగర్ గురించి తెలుసుకుందాం. ఈ డీఎంపీఎల్-2 వెల్ లాగర్ ఏంటంటే ఒక ల్యాప్‌టాప్ వస్తది. దాంట్లో సాఫ్ట్‌వేర్ వస్తది. దానికి ఎక్స్టర్నల్ బ్యాటరీ ప్యాక్ ఉంటది. అలాగే ఎక్స్టర్నల్‌గా మన జనరేటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఎంత కరెంట్ కావాలో ఆ కరెంట్‌ని లో, మీడియం, హైలో మనం రెగ్యులేట్ చేసుకోవచ్చనమాట. ఇది స్పీడ్ కంట్రోల్ యూనిట్. దీన్ని ఒక వించ్‌కి కనెక్ట్ చేస్తాం. ఆ వించ్‌తో ఏంటంటే ప్రోబ్‌ని కిందకి, పైకి తీసుకురావడానికి ఉంటదనమాట. ఒక్కోసారి జనరేటర్ కావాలంటే జనరేటర్, ఒక్కోసారి బ్యాటరీ అయితే బ్యాటరీ పవర్ యూజ్ చేసి దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ రెగ్యులేటర్ యూజ్ చేస్తే స్పీడ్ అండ్ స్లో తిరుగుతుంది. ఇదే ప్రోబ్. దీన్నే మనం వెల్‌లోకి దించుతాం అనమాట. ఈ 2 ఎలక్ట్రోడ్స్ బయట గ్రౌండ్ మీద కొట్టి దాన్ని మనం ఇన్స్ట్రుమెంట్ కనెక్ట్ చేసుకుంటాం. 2 హ్యామర్స్ ఉంటాయి. దాంతోపాటు డెప్త్ రీడింగ్ కోసం ఒక డెప్త్ ఎన్కోడర్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్కి వెనకాల ఉన్న కనెక్టర్స్ చూసుకుంటే అవి ఇక్కడ ఫ్యూజెస్ ఉంటాయి. అలాగే డెప్త్ ఎన్కోడర్కి, అలాగే బ్యాటరీకి, జనరేటర్కి, మోటార్కి కనెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ వెనకాల కూడా వించ్కి, అలాగే జనరేటర్కి, డెప్త్ ఎన్కోడర్కి కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ సి గ్రౌండ్, పి గ్రౌండ్ కూడా మనం గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. ఈ రాడ్స్ కనెక్ట్ చేసుకుంటే సెటప్ మొత్తం ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ మోటరైజ్డ్ వించ్ ఏంటంటే మనం ప్రోబ్ని తీసుకెళ్ళి బోర్ హోల్లో పెట్టి ఆ మోటరైజ్డ్ వించ్తో పైకి కిందకి మూవ్ చేస్తాం అనమాట. లాగింగ్ చేసినప్పుడు ఏంటంటే కిందకి నార్మల్గా తీసుకెళ్ళి తర్వాత అప్ లాగింగ్ చేసుకుంటాం. అంటే పైకి తీసుకొచ్చేటప్పుడు రికార్డింగ్ చేసుకుంటాం అనమాట. దానివల్ల మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా రీడింగ్స్ అన్నీ వస్తాయి. దాన్ని తర్వాత లాగింగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి అక్కడ జియాలజీకి కొరిలేట్ చేస్తారు. ఇది వెల్ లాగింగ్ ప్రాసెస్. ఈ వెల్ లాగింగ్ ప్రాసెస్లో ప్రతి కాంపోనెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది మీరు చూసేది ఏంటంటే మోటరైజ్డ్ వించ్ అనమాట. అంటే మోటార్తో పాటు ఉంటుంది. అలాగే మాన్యువల్ వించ్ కూడా ఉంటుంది. దీంట్లో ఆపరేషన్ ఏంటంటే మళ్ళీ మీకు మోటార్ పని చేయకపోతే మాన్యువల్గా రొటేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇది మొత్తం కూడా DMPL-2 వెల్ లాగింగ్ అనమాట.